ప్రైజ్ ద లార్డ్. చిరకాల నిరీక్షణ, అనేకుల ప్రార్థన, నశించు ఆత్మల సంపాదన మన భారతదేశపు మొట్టమొదటి 24 గంటల సంపూర్ణ తెలుగు క్రైస్తవ టెలివిజన్ ఛానల్ రక్షణ టీవీ సగర్వంగా సమర్పిస్తున్న సువార్తికుని స్వాగతం అనే ఈ విశిష్టమైన కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? రక్షణ టీవీ ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తున్నాయని ఫోన్ కాల్స్ ద్వారా, SMS ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, లెటర్స్ ద్వారా మీరు తెలియజేస్తున్న సాక్ష్యాలను బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి ఆరోపిస్తూ ఉన్నాం. సువార్తికుని స్వాగతం అనే కార్యక్రమంలో మరి అనేక మంది దైవజనుల వ్యక్తిగత విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాం కదా. మరి ఈరోజు ఒక దైవజనులు మన మధ్యలో ఉన్నారు. దాదాపు 42 సంవత్సరాల సుదీర్ఘ పరిచర్యలో వారు దేవునిచే బహుబలంగా వాడబడుతున్నారు. 20 సంవత్సరాలు పైబడి లోగోస్ గాస్పల్ చర్చ్ లాలాపేటలో ఒక మంచి సంఘానికి కాపరిగా ఉంటూ మరి అద్భుతమైనటువంటి పరిచర్యలు చేస్తూ ఉన్నారు. ఎవరు, వారు ఏ కుటుంబానికి చెందారు, దేవుడు వారిని ఎలా రక్షించుకున్నారు, వారి వ్యక్తిగత అనుభవాలు తెలుసుకుందామా? ఇంకా ఆలస్యం చేయకుండా దైవజనులు రెవరెండ్ జి సుదర్శన్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్ అండి. రక్షణ టీవీ స్వచ్ఛందంగా రూపొందించి ప్రణాళిక చేసి ప్రసారం చేసే కార్యక్రమాల్లో సువార్తికుని స్వాగతం అనేది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో దైవజనుల వ్యక్తిగత విశేషాలు ప్రేక్షకులకి తెలియజేస్తూ ఉంటాం అన్నమాట. సో అందులో భాగంగా ఈరోజు మీ యొక్క వ్యక్తిగత విశేషాలు తెలుసుకోవాలని ఆశతోటి మేము అందరం ఎదురు చూస్తూ ఉన్నాం. సో మొట్టమొదటిగా ప్రేక్షకులకి అసలు మీరు ఏ కుటుంబానికి చెందారు, మీ పేరేంటి, తర్వాత మీ తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడ నివసించేవారు, మీరు ఎన్నో సంతానం తెలియజేస్తారా? ఓకే, తప్పకుండా అండి, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. మేము వరంగల్ జిల్లాకు సంబంధించిన వారము. జనగాం దగ్గర ఒక చిన్న కుగ్రామము, హైందవ కుటుంబంలో జన్మించాము. నా పేరు సుదర్శన్. నేను కుటుంబంలో 4వ సంతానం. ఓకే అండి. మీ తల్లిదండ్రులు క్రైస్తవ కుటుంబానికి చెందినవారా? లేదండి, హైందవ కుటుంబానికి సంబంధించిన వారు. నేను చిన్న వయసులోనే సేవకుడు మా ఊరికి రావడం, సువార్త చెప్పడం, యేసును వారు అంగీకరించడం జరిగింది. ఓకే, అంటే మీ చిన్న వయసు అంటే ఎంత వయసు అప్పుడు అంగీకరించారు? నేను దాదాపు 7-8 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, 10 సంవత్సరాల లోపు ఉన్నప్పుడు ఆ ఊరికి సువార్తికుడు రావడం, సువార్త చెప్పడం మా పేరెంట్స్కు. మా పేరెంట్స్ అప్పుడు సువార్తను నెమ్మదిగా వాళ్ళు వినడము జరిగింది. అంతకు ముందు వరకు క్రైస్తవేతర విశ్వాసంలోనే ఉన్నాము. అన్ని విగ్రహాలకు పూజించేవారం, అన్ని తీర్థాలకు వెళ్ళేవారం. అంతకు టోటల్గా హైందవ సాంప్రదాయం, హైందవ మతంలోనే పుట్టి పెరిగాము. ఒకేసారి ఒక మత విశ్వాసంలో నుంచి ఒక నిజమైన విశ్వాసంలోకి వచ్చారు కదా. సో ఎట్లా గడిచేది మీ చిన్నతనం, బాల్యం? అంటే నాకు జ్ఞానం వచ్చేంత వరకు 2 సైమల్టేనియస్గా చూస్తూ ఉన్నాము. సో అది అట్లా జరుగుతూ ఉండగా మా నాన్న కొంత సిక్ కావడము, వారు కొంచెం విశ్వాసంలోనికి ఎక్కువ రావడానికి మొగ్గు చూపారు. ఆ తర్వాత మేము పెరుగుతూ ఉన్నప్పుడు మేము కూడా సువార్త వినడం జరిగింది. ఓకే, మెల్లిగా అది మిమ్మల్ని సువార్తలోకి నడిపించారు. ఓకే, వెరీ గుడ్. ఎంతవరకు చదువుకున్నారండి? నేను BSc చేశాను. ఏమైనా జాబ్ చేశారా? జాబ్ చేయలేదు. నేను ఇంటర్మీడియట్లో ఉండగానే నేను ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించడం జరిగింది. ఇంటర్మీడియట్లోనే దేవుడు నన్ను సేవకు పిలిచాడు. సో సేవకు రావడం జరిగింది. జాబ్ సప్లై చేశాను. ఒకేసారి జరిగిందా? అంటే రక్షణ అనుభవం 1983లో జరిగింది. ఎలా పట్టుకున్నారండి దేవుడు మిమ్మల్ని? ఒక సేవకుడు వాక్యం చెప్తూ ఉండగా అప్పుడు నేను ఆ మీటింగ్లకు వెళ్ళేవాడిని. ఇంటర్మీడియట్లో ఉన్నాను 83లో. సో సేవకుడు సువార్తను చెప్తూ మార్కు సువార్త 8:36లో ఒకడు సర్వలోకమును సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అనే వాక్యం ద్వారా నేను రక్షింపబడ్డాను. మాకు ఆస్తి ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్, పొలాలు ఉన్నవి, వాటితో నేను మోక్షం పొందుకోలేను కదా అని నేను ప్రభువుని అంగీకరించడం జరిగింది. అంతకుముందు వరకు ఎలా ఉండేదండి? అంతకుముందు వరకు నామినల్గా ఉండేవాళ్ళం. దాదాపు నేను 10 ఇయర్స్ వరకు హైందవ సంప్రదాయంలో ఉన్నాము. 10 ఇయర్స్ నుంచి క్రైస్తవులము మా నాన్న వాళ్ళు వినడం చేయడం జరుగుతుంది. కానీ అటు పూర్తిగా క్రైస్తవ్యంలో లేము, రక్షణ అనుభవంలో లేము, అటు హిందువులకు లేకుండా నామకార్థంగా ఉన్నాం. ఒక్కసారి క్రీస్తుని అంగీకరించిన తర్వాత మరలా ఆ హైందవ్యంలోకి వెళ్ళడం ఎప్పుడన్నా జరిగిందా? ఎన్నడూ జరగలేదు, ఇంకా ఎన్నడూ జరగలేదు. ఓకే అండి. సో ఎట్లాగంటే మీరు BSc వరకు చదువుకున్నారు, చక్కగా జాబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఎలాగా సేవలోకి వచ్చారు? అదే నేను ఇంటర్మీడియట్ ముగించిన తర్వాత సొంత రక్షకునిగా అంగీకరించాను ఇంటర్మీడియట్లోనే. సో అప్పటి నుంచి సేవ చేయాలని ఒకవైపు దృక్పథము, మరొక వైపు జాబ్ చేయాలని కూడా ఉంది. సో జాబ్స్కి అప్లై చేశాను. అట్ ది సేమ్ టైం ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడే నాకు దర్శనం ఇచ్చి, నేను ప్రార్థన చేస్తున్నాను, ఆయన నాకు కనబడి ప్రార్థనలో
సో ఆ సువార్తను సంబంధించి తర్వాత నేను ఎక్కడైతే మోకరించి ప్రార్థన చేస్తున్నానో అక్కడ నుండి ఒక ఎత్తైన స్థలంలో ఒక పెద్ద బిల్డింగ్స్, వైట్ బిల్డింగ్స్తో ఉన్న పట్టణాన్ని చూపించాడు. ఇక్కడ నుంచి అక్కడి వరకు ఒక సన్న వే ఉంది. సో అప్పుడు నేను డిసైడ్ చేసుకున్నాను, ఓహో ఇది పరలోకానికి వే. అప్పటికే వాక్యం వింటున్నా కనుక, ఇంకా రక్షింపబడి ఉన్నాను కనుక సేవ చేయడమే ఉత్తమము ఉద్యోగం కంటే అని ఇంకా అటు వెళ్లకుండా సేవలోనికి రావడం జరిగింది. ఓకే అండి. సేవలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది పాస్టర్ గారు? ఇది 42nd ఇయర్, ఇది 42 ఇయర్స్. ఈ 42 సంవత్సరాల్లో ఎప్పుడన్నా సేవను వదిలేద్దామని అనిపించిందండి? ఏనాడు అనిపించలే. కష్టం వచ్చింది, కాకపోతే దేవుడు పిలిచాడు, దేవుని మీద నమ్మకం వేసాము, దేవుని మీద భారంతో బ్రతుకుతున్నాం. చాలా కష్టాలు వచ్చినవి, అవమానాలు, నిందలు, ఇబ్బందులు ఏర్పడినవి. బట్ సేవలో కష్టాలు ఉంటావని వింటూ ఉన్నాం కనుక సరే దాన్ని ఇష్టంతో వచ్చాం కనుక సేవలోనే నడుగుతూ ఉన్నాం. ఓకే పాస్టర్ గారు. సో మీరు ఎప్పుడు వివాహం చేసుకున్నారు? నాది 2002. ఓకే. ఎంతమంది పిల్లలండి? ఒకతే పాప. పాప ఏం చేస్తారు? లేట్ మ్యారేజ్, లేటు పాప, 9th క్లాస్ అవుతా ఉంది. 49 ఇయర్స్లో పాప మాకు దేవుడు. వండర్ఫుల్. పాస్టమ్మ గారు మీకు సేవలో సహకారంగా ఉంటారా? సేవలో ఫుల్ సహకారంగా ఉన్నారు. అన్ని వింగ్స్లలో, చిల్డ్రన్ మినిస్ట్రీలో, ఉమెన్స్ మినిస్ట్రీలో తను వాడబడుతూ ఉంటారు. ఓకే, వండర్ఫుల్ పాస్టర్ గారు. సో చెప్పండి, అంటే చాలా శ్రమలు వచ్చినాయి, చాలా కష్టాలు వచ్చినాయి అని అన్నారు కదా. అంటే ఇప్పుడు కన్నా గతంలో, అంటే 40 ఇయర్స్ అయింది మీరు పరిచర్యలోకి వచ్చి. అప్పట్లో పరిచర్య అంటే చాలా సవాళ్ళు, చాలా కష్టం ఉండేది. ఇప్పటికీ ఉందనుకోండి, ఇప్పుడున్నాయి, అప్పుడున్నాయి. మీ తొలి దినాల్లో, సేవకు వచ్చిన తొలి దినాల్లో ఎలాగ ప్రజల్ని రీచ్ అయ్యారు, ఎలాగ సంఘాన్ని సంపాదించుకున్నారు? నిజానికి సువార్త విషయంలో ఇప్పుడున్నంత వ్యతిరేకత అప్పుడు లేదు. సువార్త విలేజెస్లో జరిగేది. సో నేను ఆలేరులో ఎక్కువ బేస్డ్గా ఉండేవాడిని. ఆలేరు సరౌండర్ విలేజెస్ అన్నీ సువార్తకు వెళ్ళే వాళ్ళము. నేను నాతో టీం ఒక 6-7 యవన వస్తువులు ఉండేవాళ్ళు. వాళ్ళందరం కలిసి టీంకి వెళ్ళేవాళ్ళం. మాతో సీనియర్ పాస్టర్స్ మాకు సహకరించేవారు. వారికి మేము సహకరించడం, ఊళ్ళకి వెళ్ళి సువార్త చెప్పడం చేయడం, ఈవినింగ్స్ మీటింగ్ పెట్టడం, మార్నింగ్ స్ట్రీట్ ప్రీచింగ్ చేయడం జరిగేది. ఎప్పుడన్నా ఆటంకపరిచేవారా మిమ్మల్ని? అంటే ఆ దినాల్లో ఆలేరులో రాడికల్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. చాలాసార్లు నన్ను అటాక్ చేశారు. ఇది చెప్పకూడదు, చేయకూడదు అని చేశారు. బట్ తర్వాత నెమ్మదిగా వాళ్ళు తెలుసుకున్నారు, ఈ సువార్త చెప్పకూడదు, రాకూడదు ఇక్కడ అని. చాలాసార్లు అటాక్ చేశారు. బట్ స్లోలీగా వాళ్ళే ఇంకా అర్థం చేసుకున్నారు. ఓకే అండి. ఓకే పాస్టర్ గారు. సో ఈ సంఘ పరిచర్యతో పాటు ఇంకా అదర్ యాక్టివిటీస్ కూడా మీరు సంఘపక్షంగా చేస్తున్నారని తెలిసింది. ఏమేం చేస్తున్నారండి? నేను దాదాపు ఒక 20 ఇయర్స్ బ్యాప్టిస్ట్లో పనిచేశాను. సో 2002లో ఇది ఇండిపెండెంట్ లోగస్ గాస్పల్ చర్చ్ అని స్టార్ట్ చేశాను. సో అప్పుడు స్టార్టింగ్లో చాలా తక్కువ మనుషులు వచ్చేవారు విశ్వాసులు. సో నెమ్మదిగా దేవుడు చేశాడు. అంటే నేను హైందవ కుటుంబంలో నుండి వచ్చాను కనుక హైందవులకు సువార్త చెప్పాలని ఇప్పటికీ నా దృక్పథం అదే. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ నాకు దాదాపు 70 ఫ్యామిలీస్ ఉన్నవి. 200 పీపుల్స్ గ్యాదర్ అవుతారు ఎవ్రీ సండే. దాంట్లో 60% ఇండో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. సో బీద పరిచర్య పట్ల నాకు బాగా ఇంట్రెస్ట్. చిల్డ్రన్స్ కానీ, ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ, పూర్ పీపుల్ కానీ. సో వాళ్ళకు పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తూ ఉంటాం. లెప్రసీ కాలిన కొంతమంది పూర్ పీపుల్స్ ఉన్నారు. ఈ సరౌండర్ ఏరియాలో ఉన్న పూర్ పీపుల్స్కు ఎవ్రీ ఇయర్స్ ట్వైస్ చేస్తాము. 2 చిల్డ్రన్ ఆర్ఫనేజెస్ ఉన్నవి, వాటికి హెల్ప్ చేస్తాము. సో నేను విలేజెస్ నుంచి వచ్చాను కనుక విలేజెస్ సరౌండర్లో ఉన్న దాదాపు ఒక 12 మెంబర్స్ పాస్టర్స్ ఉన్నారు. వారికి కూడా నామినల్ కొంత హెల్ప్ చేస్తాం ఎవ్రీ మంత్. మా సంఘం నుంచి ఇక్కడ నుండి హెల్ప్ ఎవ్రీ మంత్ వారికి కొంత హెల్ప్ చేస్తూ ఉన్నాము. మీకు ఎక్కడి నుంచి వస్తుందండి సపోర్ట్? మనకు ఎక్కడి నుంచి సపోర్ట్ సింగిల్ ఎన్పి ఎక్కలేదు, అంతా కాంగ్రిగేషన్ నుండి రేజ్ చేస్తాను. ఎవరైనా ఒకవేళ వెల్ విషర్స్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని నేను అడుగుతాను, ఇది మినిస్ట్రీ, మీరు ఎప్పుడు మీకు ఇష్టమైతే ప్రేరణ కలిగితే సపోర్ట్ చేయండి అంటాం. కొంతమంది డైరెక్ట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, కొంతమంది మీరు చేయండి పాస్టర్ గారిని మనకి ఇస్తారు. సంఘంలో అంటే ఫైనాన్షియల్ విషయాలు అనేవి కొంచెం సున్నితమైనవి కదా, మీరు ఎలా డీల్ చేస్తారు, ఎలా మోటివేట్ చేస్తున్నారు వాళ్ళని? అంటే ఓపెన్గా చెప్పేస్తాను, నాకు అంటే సీక్రెట్స్ ఏమి ఉండవు. మన దగ్గర కాంగ్రిగేషన్కి వచ్చే వాళ్ళు కూడా అందరూ తెలుసు. జరుగుతున్న పని అంతా వాళ్ళు చూస్తున్నారు, కనుక వాళ్ళకు తోసినంత వాళ్ళు చేస్తారు, నేను మామూలుగా ఉన్నంత చేస్తాను. సో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విషయంలో వచ్చేస్తే మాకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉండే నాకు. సో అది నేను సేల్ చేశాను, తీసుకొచ్చి ఇది కన్స్ట్రక్ట్ చేశాను. ఓకే అండి. సో ఈ స్థానిక సంఘం పక్షంగా ఇంకా సార్వత్రిక సంఘానికి ఉపయోగపడేవి ఏమైనా చేస్తున్నారా? సార్వత్రిక సంఘానికంటే ఇంకదే గాస్పల్ సెంటర్స్ చేస్తున్నాము.
గాస్పెల్ సెంటర్ చేస్తున్నాం. ఇంకా ఏదైనా మినిస్ట్రీ ఓరియంటల్గా ఏదైనా జరిగినప్పుడు తప్పకుండా చేస్తాం. తప్పకుండా చేస్తాం. అంటే మేము చేయగలిసినంత మా నుండి సాయం అయినంత చేయగలము. సో పాస్టర్ గారు, అంటే పిల్లలు పుట్టడానికి చాలా కాలం పట్టింది అని అన్నారు కదా, అప్పట్లో మీ విశ్వాసం ఎలా ఉండేది మరి? మా విశ్వాసం అబ్రహాముకు దేవుడు పెట్టాడు కదా, మరి ఇస్తానని ప్రామిస్ చేసే పెట్టాడు, మరి మనకు కూడా అట్లే జరుగుతుండొచ్చు మేబీ అని దేవుని మీద నమ్మకం వేసే ఉండడం జరిగింది. నాకు ఊరికే సంతోషం ఏంటంటే అబ్రహాముకు 100 ఇయర్స్కు, నాకు ఆల్మోస్ట్ 50 ఇయర్స్ ఏజ్లో, అంటే 49th ఇయర్లో దేవుడు పాపనిచ్చాడు. సరే, నో ప్రాబ్లం, దేవుడు ఇచ్చిన సంతోషం అని నమ్మకంతో ఉన్నాం. దేవుడు ఎప్పటికైనా ఇస్తాడు, ఇన్ కేస్ ఇవ్వకున్నా నో ప్రాబ్లం అనే ఫేత్ నమ్మకంతోనే మేము మొదటి నుంచి ఉన్నాను. అంటే ఎన్ని వాగ్దానాలు ఉన్నసరికి ప్రాక్టికల్ లైఫ్ వచ్చేసరికి వేరేగా ఉంటుంది. సో అట్లాగా మరి అంటే ఒక స్త్రీగా మీ వైఫ్ ఎలా ఉండేవారు? ఆవిడ కూడా స్టార్టింగ్లో కొంచెం సఫర్ అయ్యేది. బయటికి వెళ్ళినప్పుడు కొంచెం పబ్లిక్ అడిగినప్పుడు, వారు వీళ్ళు బంధువులు రిలేషన్స్ అడిగినప్పుడు కొంచెం ఫీలింగ్ ఉండేది తనకు. కానీ తను కూడా ఫుల్ విశ్వాసంలో ఉంది కనుక దేవుడు ఇస్తేనే పర్లేదు, దేవుడు ఇస్తాడులేండి, ఏం కాదు, దేవుని మీద భారం వేసేసి ఆమె ఫుల్ సపోర్ట్గా ఉండేది. ఓకే అండి. సో చక్కని కుమార్తెను దేవుడు మీకు ఇచ్చారు. సో కుమార్తె విషయంలో మీ ప్రణాళికలు ఏంటి? ఇక ఆమెను చదివించాలా, మినిస్ట్రీలో వాడబడాలి ఆవిడ కూడా అనే దృక్పథం ఉంది. దేవుడు ఆమెకు పిలుపు ఇవ్వాలా, మినిస్ట్రీ బర్డన్ ఆమెకు కూడా ఇవ్వాలా, విజన్ ఇవ్వాలా. ఇప్పుడైతే 9th క్లాస్లో ఉంది, చెప్తున్నాం. ప్రస్తుతం ఆ చిన్న వయసులోనే చర్చిలో పాడడము, సండే స్కూల్ లీడ్ చేయడము, సో స్పెషల్ సాంగ్స్ పాడడము, మినిస్ట్రీ ఓరియంటెడ్ మైండ్ ఉంది. దేవుడు తప్పకుండా మినిస్ట్రీలో వాడుకుంటాడనే హోప్స్ మాకుంది. ఇన్ కేస్ వాడుకోకుండా నో ప్రాబ్లం, భక్తిగా బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలనే మా దేహం. సో మీరు విలేజ్ కల్చర్ నుంచి వచ్చారు కదా, ఇది ఆల్మోస్ట్ సిటీ. సో మరి అక్కడ వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి సౌవార్తీకరణ విషయంలో కానీ, గృహ దర్శనాల విషయంలో కానీ, సువార్త ప్రకటించేటప్పుడు కానీ ఎలాంటి మార్పులు చూశారు మీరు? అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు, నేను విలేజ్ నుంచి వచ్చినప్పుడు హైదరాబాద్లో బ్యాప్టిస్ట్ చర్చెస్లో పనిచేస్తాను. తర్నాకులో ఒక పెద్ద బ్యాప్టిస్ట్ చర్చ్ ఉంది, శాంతినగర్లో ఒక బ్యాప్టిస్ట్ చర్చ్ ఉంది. ఇది ఎక్కడ ఈ చర్చ్ అయితే కన్స్ట్రక్ట్ చేసినప్పటి నుంచి నేనే ఉన్నాను. ఆల్మోస్ట్ 20 ఇయర్స్. అప్పుడు నాకు సీనియర్ పాస్టర్స్ ఉండేవారు, వారితో ఆల్మోస్ట్ హైదరాబాద్ వాతావరణం అంతా నేర్చుకున్నాను. ఇంకా సో నిజానికి మినిస్ట్రీ ఎక్కువగా పరిచయం లేదు, పైపెచ్చు హిందూ బ్యాక్గ్రౌండ్ కనుక వాళ్ళు సీనియర్స్ పాస్టర్స్ ఉండేవారు, పాస్టర్ జాన్ పాల్ గారని, పాస్టర్ దయానంద్ గారని. సో వాళ్ళతో బాగా ఎక్కువ నేను నేర్చుకున్నాను. మినిస్ట్రీలో ఎట్లా ఉండాలి, ఎట్లా చేయాలి, గృహదర్శనం కానీ, మీటింగ్స్ కానీ, వాళ్ళని ఎట్లా మనం స్పందించి వాళ్ళని ఎట్లా ముందుకు తీసుకొని వెళ్ళాలి అనే దృక్పథం వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను బాగా. ఓకే అండి. ఓకే. భవిష్యత్తు గురించి అంటే ఫ్యూచర్లో ఎలాంటివి చేయాలి అని ఏమైనా విజన్స్ ఉన్నాయా? ఫ్యూచర్లో ఏం లేదు, దేవుని అక్కడ ఒకవేళ ఆలస్యం అయితే సంఘాలను బలపరచాలా, విశ్వాసాలను బలపరచాలా, న్యూ సోల్స్ విన్ చేయాలా, విలేజెస్లో ఉన్న పాస్టర్స్కు కొంచెం హెల్ప్ చేయాలా. సో వాళ్ళు ఇంకా సేవలో ముందుకు జరగడానికి, విలేజెస్లో చాలా మినిస్ట్రీ ఉంది, ఫైనాన్షియల్గా వాళ్ళు చాలా వీక్గా ఉన్నారు నిజానికి. సో వాళ్ళకి సపోర్ట్ ఎక్కువ లేదు. వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మనం మినిస్ట్రీ చేసే వరకు ఫుల్ సపోర్ట్గా మనం ఉండాలి. మనం ఎంత చేయగలము అంత చేయాలనే దృక్పథం ఉంది. ఇంకొక ప్రశ్న అడుగుతాను పాస్టర్ గారు. అంటే ఇప్పుడు మీరు హైందవ విశ్వాసంలోంచి వచ్చారు కదా, మీ మెసేజెస్లో ఏమన్నా ఆ ధోరణి కనబడుతుంది? అంటే అందులోంచి కోడ్ చేయడం కానీ? అంటే స్టార్టింగ్లో చాలా చేసేవాడిని, చేసి హిందూయిజాన్ని దీనిని కంపేర్ చేసేవాడిని. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ కొంచెం బాగలేదు కనుక నో ప్రాబ్లం. పర్సనల్గా అడిగే వారికి, పర్సనల్గా ఉండేవారికి తప్పకుండా చేస్తాను. అంటే ఆ గ్రంథాల పట్ల మీకు సరైన అవగాహన ఉంది? కొంత ఉంది, పూర్తి అవగాహన కొంత ఉంది. కాకపోతే కంప్లీట్గా లేదు, బట్ కొంత ఉంది. అది నిజమైంది కాదు అనే గ్రహింపు నాకు వచ్చింది. సో అలాంటి వారిలో, అలాంటి మెంటాలిటీ కలిగిన వారికి నేను క్లియర్గా చెప్పగలను, నేను దాంట్లో నుండి వచ్చాను, అది సత్యం కాదు, సత్యం ఇది, నిత్యరాజ్యానికి ఇది, నిరంతరం బ్రతకాలంటే ఇది అనే సంగతిని చెప్పగలను నేను. ఓకే పాస్టర్ గారు. సో ఒక పాస్టర్గా సంఘాన్ని నడిపిస్తూ అండ్ సార్వత్రిక సంఘం పట్ల ప్రత్యేకమైన బాధ్యత కలిగి, ఒక మంచి దర్శనాన్ని కలిగి, అటు సామాజిక సేవ, ఇటు దేవుని సేవ రెండు చేస్తూ ఉన్నారు. సో ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే చాలామంది అంటారు పరిచర్లో ఉన్నవాళ్ళు మిగతా ఏమీ చేయకూడదు అని అంటారు, లేకపోతే అందులో ఉండేవాళ్ళు ఇది ముట్టుకోకూడదు అని అంటారు. సో ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ముట్టుకోకూడదని ఏమి లేదు, పర్సన్ మీద ఆధారపడింది, ఆ విజన్ మీద ఆధారపడింది, ఆయన కాల్ మీద, బర్డన్ మీద ఆధారపడింది. నాకు మాత్రం ఆ బర్డన్ ఉంది. లాస్ట్ ఓల్డెన్ డేస్, అంటే ఓల్డెన్ ఇన్ ద సెన్స్ బ్యాప్టిస్ట్ చర్చెస్లో పనిచేసినప్పుడు
అది మినిస్ట్రీ చాలా పెద్దగా ఉండేది, కొంచెం కష్టమయ్యేది. సో ఇప్పుడు ఇది నాకు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంది. ఈ చర్చ్ నాకు ఇప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉంది. ఈ మినిస్ట్రీ అంతా చూసుకుంటున్నాను, విలేజ్ మినిస్ట్రీ చేస్తున్నాను, బ్యాలెన్స్గా చేస్తున్నాను, సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాను. మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తాను, పూర్ ఫీడింగ్ చేస్తాను. కరోనా టైంలో దాదాపు 2 years ఒక 100 bags రైస్ డిస్ట్రిబ్యూట్ చేశాను. దాంతో పాటు మొత్తం గ్రాసరీ అంతా అట్లా అంటే ఇష్టం అది. ఏ విలేజెస్ అండి అటు తెలంగాణ అయినా? తెలంగాణ 5 districts చేస్తున్నాను. నల్గొండ డిస్టిక్, భువనగిరి, యాదాద్రి డిస్టిక్, సిద్దిపేట డిస్టిక్, మెదక్ డిస్టిక్. సో ఒకటి ఆంధ్ర సైడ్ కూడా ఉంది. టోటల్గా 5 districtsలో ఉన్నారు సేవకులు మనకు. వాళ్ళకు కొంత హెల్ప్ చేస్తున్నాం మనం. వాళ్ళకి ఏమైనా మేజర్ అవసరం ఉన్నప్పుడు వెళ్తాము, ఇంకేదైనా మీటింగ్స్ అవసరం ఉన్నప్పుడు వెళ్తాము. వాళ్ళ చర్చెస్లో పెళ్ళిళ్ళు, బ్యాప్టిజమ్స్ అలాంటిది ఏదైనప్పుడు వెళ్తాము. మిగిలిన కార్యక్రమాలన్నీ వాళ్ళు చేసుకుంటారు. ఇంకా అంటే నా అవసరం ఉన్నప్పుడు నన్ను పిలుస్తారు పబ్లిక్ మీటింగ్ ఏదైనా ఉంటే. లాస్ట్ మంత్లోనే సిద్దిపేట డిస్ట్రిక్ట్లో ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టించాం. ఒక 35 members పాస్టర్స్ అటెండ్ అయ్యారు. గ్రామ పెద్దలు, విలేజెస్, తర్వాత అక్కడ విలేజెస్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు. అక్కడ ఒక మీటింగ్ కండక్ట్ చేసాం. అట్లా అవసరం ఉన్నప్పుడు వెళ్తాను, వాళ్ళు చేసే హెల్ప్ కొంత చేస్తాం మేము. యాక్చువల్గా ఇలాంటి సోషల్ యాక్టివిటీస్ మినిస్ట్రీలో ఉండి చేసేవాళ్ళు ఎట్లా అంటే ఫారెన్ ఎయిడ్ కోసం ఎదురు చూడటం అట్లా ఉంటుంది కదా, అండ్ ప్రమోషన్ కూడా చేసుకుంటే ఎప్పుడన్నా మీకు అట్లా అనిపించిందా? స్టార్టింగ్ డేస్లో అనిపించేది, అంటే ఒకవేళ ఫారెన్ ఎయిడ్ వచ్చేస్తే ఇంకా బాగా విస్తృతంగా చేయొచ్చు కదా, సేవ విస్తరించి చేయొచ్చు, బాగుంటుంది కదా అని దృక్పథం వచ్చింది. కానీ మనం ఎందుకు చేయకూడదు, మనం చేస్తే దేవుడు ఇస్తాడు అనే దృక్పథంతో మేము ఎంత చేయగలమో అంత చేస్తూ ఉన్నాను. అవసరమైతే ఇక్కడ మన వాళ్ళు, మన ఇండియన్స్ ఎవరైనా నాకు అట్లా ఇవ్వగలిగిన స్థితిలో ఉంటే వాళ్ళకి ఓపెన్గా చెప్తాను. నేను ఇలాంటి మినిస్ట్రీ చేస్తున్నాను, మీరు ఏమైనా హెల్ప్ చేస్తే చేయండి, మీరు డైరెక్ట్ చేస్తే కూడా వాళ్ళ నెంబర్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు అని చేస్తున్నాను. ఏదో విధంగా వాళ్ళకి సహాయం చేయాలంతే. నేను ఫైనాన్షియల్గా ఏదన్నా గెయిన్ చేసుకోవాలనే దృక్పథం లేదు నాకు. మినిస్ట్రీ జాగాలి, మినిస్ట్రీ నడిపించాలి, దేవుడు మన అవసరత తీస్తాడు. కానీ చూసే వాళ్ళకి అంటే ఇన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు కాబట్టి ఎంత ఉందో లేకపోతే ఎంత వచ్చేస్తుందో అని అనుకుంటా ఉంటారు కదా, ఇలాంటి ఎప్పుడన్నా మీకు? ఏమీ లేదు, అంటే బయట ఒకళ్ళు నా గురించి అనుకున్నారేమో నాకు తెలియదు, కానీ నాకు ఇంతవరకు ఫారెన్ ఎయిడ్ నుంచి ఒక సింగిల్ ఎన్పి రాలేదు. ఆ డాలర్ ఎట్లుంటుందో కూడా తెలియదు నాకు. అఫ్ కోర్స్ హెల్ప్ చేస్తారు ఎవరన్నా విల్విషర్స్గా, పాస్టర్ గారు మీరు సేవ చేస్తున్నారు, తీసుకోండి, ఇది ఉంచండి అని ఇస్తుంటారు, అంతే తప్ప అది కూడా చిన్న చిన్న మైనర్స్, పెద్ద అమౌంట్ ఏం కాదు. ఓకే అండి. సో మీ శ్రీమతి గారి గురించి చెప్పండి, వారి పేరు, వారి కుటుంబం, వారు మీకు ఎట్లాగా సేవలో సహకారంగా ఉంటారు ఏంటి? ఆవిడ పేరు సువర్ణ. వాళ్ళు కూడా ఇండో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేవాళ్ళే. వాళ్ళు మాకు దూరం బంధువులు. సో మాకు సేవలో బాగా సహకారంగా ఉంది. స్టార్టింగ్ డేస్లో ఆవిడ కొంత ప్రైవేట్ జాబ్ చేసింది. వారికి రక్షణ అనుభవం ఎలా వచ్చిందండి? వారి అమ్మగారు ముందు రక్షింపబడినరు. వారి అమ్మగారి ఇంటికి ఒక ఆవిడ ఊరికే కూరగాయలు, ఆకుకూరలు తీసుకుని వచ్చి తనకు సువార్త చెప్పేదంట. మా అత్తమ్మ బిలీవ్ చేసేసి పిల్లలందరికీ నేర్పించేసింది. సో టోటల్ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో 7 members, 7 చిల్డ్రన్, వాళ్ళందరూ రక్షింపబడినరు. మీరు 4 members అని చెప్పారు కదా, మరి మిగతా 5 members మిగతా వాళ్ళు కూడా అందరు రక్షింపబడినారు. నేను రక్షణలోనికి వచ్చిన తర్వాత టోటల్గా అందరు రక్షణలోనికి వచ్చేసింది. నామినల్ క్రిస్టియన్స్ము. నేను రక్షింపబడి సేవకు తీర్మానం చేసుకున్న తర్వాత అప్పుడు కంప్లీట్గా అందరు రక్షణలోనికి వచ్చారు. ఇంకా ఓకే పాస్టర్ గారు, సో ఆల్మోస్ట్ 40 years నుంచి మీరు మినిస్ట్రీ చేస్తున్నారు. అప్పటికే ఇప్పటికీ చాలా డిఫరెన్సెస్ వచ్చేసినాయి మినిస్ట్రీలో. సో ఇప్పుడున్న ఈ ఒరవడికి ప్రతి సువార్థికుడు ఎలాగ సేవ చేయాలి, అండ్ మీ లైఫ్లో నుంచి ప్రేక్షకులకు తెలియజేయాలనుకున్న విషయాలు ఏమైనా ఉంటే తెలియజేయండి. ఓకే. దేవుని మీద భారం వేయాలా, సేవలో కష్టాలు వస్తుంది, బాధలు వస్తుంది. ఇది సేవకులుగా నమ్మకం ఉంచి దేవుని మీదనే భారం వేసి ముందుకు వెళితే దేవుడు తప్పకుండా హెల్ప్ చేస్తాడు. నేను నమ్మిన మాట ఏంటంటే, నా నీతిని రాజ్యంలో మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ దేవుడు మీకు అనుగ్రహిస్తాడనే మాట నన్ను బాగా ప్రేరణలోనికి నడిపించింది, ప్రోత్సాహపరిచింది. సేవలో సాగి వెళుతూ ఉన్నప్పుడు నా పర్సనల్గా కూడా చాలా శ్రమలు ఫేస్ చేయడం జరిగింది. చాలామంది సువార్తను ఆటంకపరచడానికి ఆటంకాలు వచ్చినవి. ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా, విలేజెస్లో ఉన్నప్పుడు కూడా, డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి గ్రామ సువార్త చేస్తున్నప్పుడు కూడా చాలా ఆటంకాలు వచ్చినవి. వాటన్నిటిని కూడా తట్టుకున్నాం. అవమానాలు, తర్వాత దూషణలు జరిగినవి. యాదగిరిగుట్టలో కూడా, యాదగిరిగుట్ట ఇప్పుడు పెద్ద టెంపుల్గా మారింది. యాదగిరిగుట్టలో కూడా నేను సువార్త ప్రకటించాను. అక్కడ కూడా సంఘాన్ని స్టార్ట్ చేశాము. సో ఇప్పుడు అక్కడ పెద్ద విస్తరణగా సేవ జరుగుతూ ఉంది. అలాగే సరెండర్ ఏరియాలో కూడా, గ్రామాల్లో కూడా సేవ జరుగుతూ ఉంది.
సేవకులము దేవుని మీదనే భారం వేయాలా, దేవుని మీదనే భక్తి కలిగి దేవున్నే నమ్మాలా, మనుషుల వైపు చూడకూడదు. దేవుడు తప్పకుండా చేస్తాడు. మనం దేవుణ్ణి నమ్మినప్పుడు దేవుడు మనుషులను ప్రేరణ కలిగిస్తాడు. ఏలియాను కాకుల చేత పోషించినట్లు దేవుడు తప్పకుండా మనల్ని పోషించగలడు. నా అనుభవంలో ఎన్నోసార్లు జరిగినవి అట్లా, ఎన్నోసార్లు ఎక్స్పెక్ట్ చేయని సపోర్ట్ దొరికింది. కొన్నిసార్లు దేవుని మీద నమ్మకం వేసి మనం సాగుతూ ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాడు. నా జీవితంలో చేసిన దేవుడు అందరి జీవితాల్లో కూడా చేయగలడు. దేవుని మీద నమ్మకం ఉంచి ముందుకు సాగగలిగితే మంచిది. వాక్యాన్ని నమ్మాలా, వాక్యాన్ని ప్రకటించాలా, యథార్థంగా ఉండాలా. దేవునికి మహిమకరంగా మన జీవితం ఉండగలిగినప్పుడు దేవుడు కార్యాలను తప్పకుండా తన రాజ్య వ్యాప్తి కొరకు చేస్తాడు. తప్పకుండా అది నా నమ్మకం. నా జీవితంలో అట్లే చేశాడు. సో అలాగా మీ జీవితంలో దేవుడు కార్యాలు జరిగించినట్లే చూస్తున్న వాళ్ళ జీవితాల్లో కూడా కార్యాలు జరిగించాలని ప్రార్థన చేస్తారండి. తప్పకుండా అందరి జీవితాల్లో కూడా దేవుడు ఆ కార్యం జరిగించాలా. అలాంటి పరిచర్యనే దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పరిచర్యలో దేవుడు సేవకులందరినీ వాడుకోవాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తాను. పాస్టర్ గారు ప్రార్థన చేసి దీవెన అందిస్తారు. పరిశుద్ధుడవైన మా తండ్రి, నమ్మకమైన దేవా, జీవము కలిగిన మా ప్రభువా, సర్వోన్నతుడవైన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. రక్షణ టీవీ ద్వారా నా ప్రభ ఈ జరుగుతున్న ఈ గురుతరమైన పరిచర్యను బట్టి స్తోత్రాలు. అనేక సేవకుల అనుభవాలను నా ప్రభ అనేకులకు ప్రోద్బలంగా, ప్రోత్సాహంగా, దీవెనకరంగా ఉండుట కొరకై ఈ పరిచర్యను మీరు ప్రారంభించారు. మీ దాసులను ప్రేరణ కలిగించి మరి ఒకసారి నా ప్రభ ఈ పరిచర్య అంతటిని మీ కృప కలిగిన స్థలకు అప్పగిస్తున్నాం. అంచెలంచెలుగా దీవించండి, ఆశీర్వదించండి. అనేకులకు దీవెనకరంగా ఉండగలుగునట్లు కృపనుంచమని ఇదిగో టెక్నీషియన్స్గా మా ముందున్న బిడ్డలందరినీ బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఇంటర్వ్యూ చేసిన నా ప్రభా సోదరిని బట్టి కూడా స్తుతిస్తూ, ఈ పరిచర్యను మీద దయగలిగిన స్థలకు అప్పగిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు వాడుకొనమని క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి, కాపుదల, సంరక్షణ, భద్రత తలలు వంచిన మనకును, రక్షణ టీవీ కార్యక్రమాలన్నిటికీ, సార్వత్రిక సంఘములకు, సేవకులకు, పరిచర్యలకు సదా నిత్యము తోడై ఉండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ గారు. మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా చక్కని విషయాలు మీ జీవితంలోంచి మాకు తెలియజేసినందుకు రక్షణ టీవీ యాజమాన్యం పక్షంగా మీకు ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. మీకు నా కృతజ్ఞతలు. మీరు సమయం వెచ్చించి టైం తీసుకొని మా దగ్గరికి వచ్చేసి మా సాక్ష్యాన్ని, మా అనుభవాన్ని మీరు తీసుకున్నందుకు మీకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని బాగుగా దీవించాలా. రాగల దినాలు ఇంకా అనేకుల మేలు కొరకు, దీవెన కొరకు వాడుకోవాలా. రక్షణ టీవీ కార్యక్రమాలన్నింటిని బట్టి ప్రభువును స్తుతిస్తూ యాజమాన్యం అంతటికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వీక్షించారు కదండి ఆశీర్వాదకరమైన ఈనాటి సువార్తికుని స్వాగతం అనే కార్యక్రమాన్ని. దైవజనులు రెవరెండ్ జి సుదర్శన్ గారి జీవితంలో దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు ఎంత బాగున్నాయి కదా. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఇంకా రాబోయే కాలంలో వారి యొక్క పరిచర్య సరిహద్దులు మరింత విస్తరించబడాలని, ఇంకా అనేకమైన రీతులుగా దేవుడు వారిని బహుబలముగా అనేకులకు దీవెనదాయకంగా వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. వారు తెలియచేసిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు మీతో మాట్లాడినట్లయితే టీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మా నెంబర్స్కి మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మరి యొక్క సువార్తికుని స్వాగతం అనే కార్యక్రమంలో మరి యొక్క దైవజన్య వ్యక్తిగత విశేషాలు తెలుసుకునేంత వరకు చూస్తూనే ఉండండి మీ యొక్క ఆధ్యాత్మిక శిక్షణ కోసం రక్షణ టీవీ. ప్రైజ్ ద లార్డ్.